లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు సోదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతుల సహకారంతో ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతుల చేతుల మీదుగా మహాశివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సూదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతులు మా ఆశ్రమానికి వారి వంతుగా సహకారాన్ని అందజేస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజలు ఆశ్రమానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అష్టోత్తరం పూజ అది ఉన్నది కదా, అష్టోత్తరం పూజ అది ఉంది, నైవేద్యాలు చెల్లించాలి. తర్వాత వాళ్ళకి
పరిపూర్ణ ఆత్మోదలని 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది. ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ అభిషేకం మాన్యులు శ్రీమాన్ సోదనకొండ కోటేశ్వర గారు, పద్మజ గారి దంపతులు ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. వారే స్వయంగా అర్చన కూర్చొని పౌరోహితుల ద్వారా ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ ఏకాదశ రుద్రాభిషేకం చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ కూడా మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. చేయించే వాళ్ళకి ఇంకా అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రుద్రాభిషేకం మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం వారి ద్వారానే జరుగుతున్నది. శ్రీమాన్ కోటేశ్వర గారి ద్వారానే జరుగుతున్నది. కాబట్టి ఈ రుద్రాభిషేకం ఇప్పుడు అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం అయిపోయింది. ఇప్పుడు తర్వాత అష్టోత్తర శతనామ పూజ జరుగుతున్నది. పూజ తర్వాత మహాహారతి జరుగుతున్నది. హారతి తర్వాత భక్తులందరికీ భోజన ప్రసాదం ఉన్నది. కనుక భక్తులంతా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తెలుస్తాం. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం అంటే శివుడికి 7 రుద్రాలతో అభిషేకం చేయడం, 11 రుద్రాలతో. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన ప్రతి శివాలయంలో ధారాపాత్ర కట్టబడి ఉంటుంది. ఆ ధారాపాత్రలో నీళ్లు పోసి ఉంటాయి. ఆ నీళ్లు ఒక్కొక్క బిందువు శివుడి మీద పడుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కనుక శివాలయం ఎక్కడైనా పాడుపడితే, శివాలయంలో ధారాపాత్ర లేకపోతే, శివుడి మీద కనుక ఆ ధార వర్షించకపోతే ఆ గ్రామానికి, ఆ పరిసర ప్రాంతాలకి క్షామం వస్తుంది, కరువు వస్తుంది, ఈతి బాధలు వస్తాయి, వ్యాధులు బాధలు వస్తాయి, జరుగుతాయి. కాబట్టి ఏ గ్రామంలో శివాలయం ఉన్నా, ఏ పట్టణంలో శివాలయం ఉన్నా శివుడు తప్పనిసరిగా అభిషేకం జరగాలి. ధారాపాత్ర ఉంటే చాలు, రోజు అష్టోత్తర శతనామం చేసినా చాలు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది. ఒక్క బిందువు పడితే సంతోషించే శివుడు 7 రుద్రాలకి అభిషేకం జరుగుతూ ఉంటే ఎన్ని పంచామృతాలు జరుగుతూ ఉన్నాయి, అభిషేకం జరుగుతూ ఉన్నది, జలం స్రవిస్తూ ఉన్నది. శివుడు ఎంత పరవశించిపోతాడో చూడండి. ఈ కార్యక్రమం ద్వారా ఒంగోలు పట్టణం మొత్తం కూడా ఆయుష్, ప్రజలంతా ఆయుష్, ఆరోగ్యము, సుభిక్షంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుభిక్షాలతో వర్ధిల్లడానికి ఇదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం చేయడం ముఖ్యోద్దేశం సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే సూక్తిని అనుసరించి అందరికీ శ్రేయస్సు జరగాలి, అన్ని వర్గాలకి శ్రేయస్సు జరగాలి, అన్ని జీవులకి శ్రేయస్సు జరగాలని ఈ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ కోటేశ్వర గారి దంపతులకి, వారి కుటుంబానికి, విశ్వరాట్ భగవానుడు అనేటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ యొక్క దివ్యాశీస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని, శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం సర్వత్రా సంప్రాప్తించాలని, పూజ్యపాద అచలానంద గురుదేవుల వారి దివ్యానుగ్రహం, దివ్యాశీస్సులు సర్వత్రా సంప్రాప్తించాలని, వారికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము అన్నీ సమృద్ధిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అలాగే సర్వజనులు శ్రేయోదాయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం ప్రశాంతి. శ్రీ గురుభ్యో నమః. సోదనకొండ కోటేశ్వర గారు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు. ఆశ్రమం విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా 6-7 ఆడపిల్లల్ని చదివిస్తున్నాం. వాళ్ళ డే స్కాలర్గా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, కాలేజీకి వెళ్తారు. 6th నుంచి బీటెక్ వరకు చదివిస్తున్నాం. వీళ్ళందరికీ ఈ యొక్క ఫీజులు ఇవన్నీ ఆశ్రమే భరిస్తున్నది. వీరు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని ఆశ్రమానికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి విశేష కార్యక్రమాలప్పుడు కూడా
వారి యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది. ఇవాళ రుద్రాభిషేకం మొత్తం ఖర్చు కూడా వారే భరించేస్తున్నారు. దేవీ నవరాత్రులప్పుడు తర్వాత ఆరాధనప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వారిదే. వారు ఎవరి మూడో కంటికి తెలియకుండా తీసుకొచ్చి వారు ఇక్కడ ద్రవ్యాన్ని ఇస్తారు. ఆ ద్రవ్యంతో జరుగుతున్నది. వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఆశ్రమం నడుస్తూ ఉన్నది. వీరు ఇంకా మరి కొంతమంది సహకారంతో ఈ యొక్క 50 మంది పిల్లలను మనం చదివించడం జరుగుతున్నది. దాతల సహకారం ఉంటే ఎక్కువ మంది పిల్లలు ఇంకా చదివించడానికి ప్రయత్నిస్తున్నాం. పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ఈ పిల్లలను చదివిస్తున్నాం. నిత్యాన్నదానం ఉన్నది. అలాగే జ్ఞానదానం మేము ప్రతి నెల సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం. ఈ ప్రతి దేవాలయంలోనూ ప్రతి గ్రామంలోనూ జరుపుతున్నాం. ఈ హారతల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం, భక్తి మార్గాన్ని మరల్చడం, అందరినీ నిబద్ధతగా ధర్మయుక్తంగా నడవడానికి ఓ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని దాతల సహకారంతో జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ కోటేశ్వరరావు గారి సహకారం జరుగుతున్నాయి కనుక వారిని, వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆశ్రమాన్ని సహకరించే వారందరికీ కూడా ఈశ్వరాడు భగవాన్ని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. గురువు గారు రచనానంద స్వామి గారి ఆశీర్వచనంతో నేను ఏ వ్యాపారం చేసినా, ఏది మొదలుపెట్టినా స్వామి గారి ఆశీస్సులు తీసుకుని మొదలు పెడతాను. నాకు అన్ని వేళలా ఆయన ఆశీస్సులంతా ఆశ్రమానికి నా శాశక్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుస్తుంది.